సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను స్థానిక అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి స్థానిక ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను స్థానిక అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి స్థానిక ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల సంఘాల నాయకులు, బీజేపీ రాష్ట్ర నాయకులు వీరారెడ్డి, ఉప్పల లింగస్వామి, సుర్వి యాదయ్య, సర్పంచ్ల సంఘం నాయకులు శివరాత్రి విద్యాసాగర్, గడ్డం మురళీధర్ రెడ్డి, దుబ్బాక భాస్కర్, సిలివేరు అంజయ్య, మందుగుల బాలకృష్ణ, రహీం, షరీఫ్, గుంటూజు శ్రీనివాసాచారి, తెలంగాణ భిక్షం, గుండమల్ల సతీష్, పత్రికా విలేకరులు, బీసీ సంఘం నాయకులు, కార్తిక్ గౌడ్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం జరిగినటువంటి సమావేశంలో ముఖ్య అతిథులు అంబేద్కర్ గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులు, మాజీ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహేశ్వరరావు కృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు లింగస్వామి గారు, ముఖ్య అతిథులు బీసీ సంఘాల నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుర్వి యాదయ్య గారు, విగ్రహానికి పూలమాల ఇంకా వెనుక భాగంలో కొద్దిగా ముందుకు జరుగుతుంది. సాయి ఫోటోగ్రాఫర్, పత్రికా మిత్రులకు సాధారణంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ సంఘం సహాయ కార్యదర్శి గుండమల్ల నరేష్ గారు కూడా వేదిక మీదకి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా కోశాధికారి అంబేద్కర్ సంఘం రమేష్ గారు, అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు ధర్ని సాయిల్ గారు, అంబేద్కర్ ఆశయాలను బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమల్ల కార్తిక్ గారికి సాధారణ తెలియజేస్తాను. అంబేద్కర్ గారి ఆశయాలను